నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు అశోక్ ఉన్నారు. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్న సమయంలో అసలు ఏం జరుగుతుందో అశోక్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి అశోక్ గారు. హలో స్వర్ణ గారు. ఈవీఎంలకి సంబంధించి సాధారణంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కు ముందు ఈ ఈవీఎంల రచ్చ అనేది మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరం దాటేసింది, 2-3 నెలలు ఎక్స్ట్రా అయిందని మనం అనుకోవచ్చు. అంటే ఒక ఏడాదిన్నర కాలానికి దగ్గర పడుతున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ ఈవీఎంలకి సంబంధించిన రచ్చ నడుస్తూనే ఉంది ఏపీలో. మీరేమంటారు? ఒక ఏపీకి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా ఎవరైతే ఓడిపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనం చూస్తూ వచ్చాము. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా చాలాసార్లు ఇక్కడ ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి కూడా ఆయన ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈవీఎంలో ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అంతకుముందు కూడా వైసీపీకి సంబంధించి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే, ఇది ఏపీకి సంబంధించి ఒక ఆస్పెక్ట్ అనేది పక్కన పెట్టేస్తే దేశవ్యాప్తంగా సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మెయిన్గా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, రాష్ట్రాలకు సంబంధించిన జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే హర్యానా కావచ్చు, ఇలాంటి ఎన్నికల్లో తీవ్రంగా ఓట్ల గోల్మాల్ జరిగిందనేది పెద్ద ఎత్తున ఆరోపణ. ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు కూడా వాళ్ళు ప్రూఫ్స్ అన్నిటిని కూడా సేకరించి పెడుతూ ఉన్నారు. సో వీటన్నిటికి కూడా చేరువ చేస్తూ, వీటన్నిటికి కూడా లీడ్ చేస్తూ బయటపడుతున్నటువంటి ఆధారాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. దానికి సంబంధించి చాలామంది ఎవరైతే సెఫాలజిస్టులు ఉంటారో, ఈ సర్వేలు చేసేటువంటి సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పదే పదే మాట్లాడుతుంది ఫామ్ 20ని ఎందుకు ఎన్నికల కమిషన్ అప్డేట్ చేయలేదు, వెంటనే ఎన్నికలు ముగిసిన వెంటనే వితిన్ 4 days లోపో లేదంటే 1 week లోపో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి. కానీ 90 రోజుల తర్వాత ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయలేదని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. బేసిక్గా అది వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్క రీసెర్చ్ సంస్థ వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు ఎందుకు తప్పులు జరిగాయి, దానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటనేది రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాయి కదా. అలాగే ఏపీకి సంబంధించి ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి చాలా రీసెర్చ్ సంస్థలు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఫెయిల్ అవుతూ వచ్చాయి. అంతదాకా ఎందుకు, ఎలాన్ మస్కే ఈవీఎంల ద్వారా కూడా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారుగా. అంటే ఎలాన్ మస్క్ చెప్పింది ఏంటి, బేసిక్గా ఈవీఎంలకు సంబంధించి అది క్రియేటెడ్ బై హ్యూమన్స్. ఆ ఏవైతే ఈవీఎంస్ క్రియేట్ చేస్తారో దానికి సంబంధించిన డేటా ఏది ఉంటుందో లేదంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఏమి ఉంటుందో అదంతా డిజైన్డ్ బై హ్యూమన్స్. అంటే ఒక డిజైన్ని హ్యూమన్స్ చేయడం తెలిసినప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, లేదంటే దాన్ని హ్యాక్ చేయడం కావచ్చు, లేదంటే దాన్ని మ్యానిపులేట్ చేయడం కావచ్చు, మళ్ళీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఖచ్చితంగా దానికి శాంటిటీ ఉంటుంది, దానికి వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పేసి ఎలాన్ మస్క్ చెప్పారు. దానికి ప్యారలల్గానే కదా ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎంలు ఇలాంటి వాటన్నిటిని బ్యాన్ చేసి బ్యాలెట్ మీద ఎన్నికలు జరుగుతుంది. అలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఈవీఎంలు బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, మన భారతదేశానికి సంబంధించి ఎంతో నమ్మకంగా ఉండేటువంటి ఈవీఎంలు తీసుకురావడానికి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సరే, ఇది ఇప్పటి నుంచే జరుగుతుందంటే కాదు, 2014 నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2014 అయినా 19 అయినా ఇప్పుడు 24 ఎన్నికలైనా సరే దీని వెనక రాజకీయ నేపథ్యాలు ఉన్నాయా, లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నిజంగానే ఒక పార్టీ కోసం పనిచేస్తుంది అనేది వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ మేర ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయంటే అది అసలు అది చాలా ఎన్నికల కమిషన్కి ఒక మచ్చలా కూడా మనం చూడాల్సిన పరిస్థితి. కానీ నిజంగానే ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ సరైన సమాధానం ఈసీ ఇవ్వలేకపోతుంది కాబట్టే ఇంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఈసీకి చుక్కలు చూపిస్తున్నాయని అనుకోవచ్చు. అవును, అందులో మనం కాదనగలమా? అంటే బేసిక్గా ఈసీ కూడా దీనికి సంబంధించి ఎందుకు కరెక్ట్ డేటాను బయట పెట్టలేకపోతుందో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు సైతం ఆదేశించి సుప్రీంకోర్టు సైతం ఇటీవల మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని ఎన్నికల్లో మ్యానిపులేటింగ్ జరిగింది, లేదంటే ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మాకు మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ చెప్పేసి, లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసింది, మేము కొత్త ఈవీఎంలు పెట్టేసి కొత్త వీవీప్యాట్లు పెట్టేసి అక్కడ ఏదో ర్యాండమ్గా కొన్ని నేములు పిలుస్తాం, ఆ నేములకు సంబంధించి మీరు ఓట్లేయండి, మీరు ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లు అలాగే బాక్స్లో వచ్చినటువంటి పేపర్లు రెండూ సమానంగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ అభ్యర్థులు ఏం కోరుతున్నారు, మా నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఈవీఎంలో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈవీఎంలు తీసుకొచ్చి పెట్టండి, అక్కడ పెడితే దాని మీద మేము ర్యాండమ్గా ఒక 100 ఓట్లు వేస్తాం, ఇక్కడ వేసినటువంటి 100 ఓట్లు ఆ 100 ఓట్లకు అనుగుణంగా వచ్చినటువంటి వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లు సమానమైనవి అనుకోండి, ఈవీఎంకి సంబంధించిన అవకతవకలు ఏమీ లేవు, ఎలక్షన్ కమిషన్ చాలా పారదర్శకంగా ఎన్నికలు చేసిందని చెప్పేసి మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ
ఎలక్షన్ కమిషన్ అలా చేయట్లేదే. ఎలక్షన్ కమిషన్ దానికి ఎందుకు భిన్నంగా చేయట్లేదు చెప్తుంది. అంటారు? దాని మీద ఆరోపణలు ఎందుకు చేయట్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఇప్పుడు భిన్నమైన ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు మనకి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సిన సంస్థలు, బట్ కొన్ని స్వచ్ఛందంగా వ్యవహరించాలి. బట్ అందులో మనం ఒక రకంగా చెప్పండి ఈసీ కూడా ఒకటి. ఎందుకు అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు? అంటే నిజంగానే ఎవరికైనా కొందరికి కొమ్ము కాస్తున్నాయి అనే వార్తలు వెనుక వాస్తవం ఉంది అనుకోవాలా? వాస్తవం ఉంది, అదేనండి. మన ఇద్దరం మాట్లాడుకుంటే అది వ్యాలిడ్ అవ్వదు, అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అవ్వదు. ఎందుకంటే అది క్లారిటీ ఇవ్వాల్సింది ఈసీ ఇలానే ఇవ్వకుండా, లేదంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపణలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దీని మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈసీ మౌనంగా ఉందంటే నిజంగానే మౌనంగా ఉంది కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఏవో జరుగుతున్నాయని చెప్పేసేటువంటి విమర్శలు వస్తాయి కదా. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ ఇక్కడ బీఆర్ఎస్, లేదంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, దేశానికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటికి సంబంధించి వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ని ఏకిపారేస్తూ ఉన్నాడు. మొన్న ఎన్నికల దగ్గర నుంచి మెయిన్గా మహారాష్ట్ర, హర్యానాకి సంబంధించిన ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడా ఈవీఎంల వ్యవహారం మీద పక్కన పెట్టేస్తే, ఈవీఎం అనే అంశాన్ని పక్కన పెట్టేస్తే, దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరైతే కొత్త ఓట్లు క్రియేట్ చేసేటువంటి డేటా కావచ్చు, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటి ఓట్లు కూడా పోయి వాళ్ళ కనీసం ఎలక్షన్ కమిషన్ అటువంటి వెబ్సైట్లో నా ఓటుని నేను చూసుకోవాలనుకుని నా ఓటు కనపడే పరిస్థితి కూడా లేదు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఒడిశాకి సంబంధించిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఒడిశాకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలన్నీ ఇవే కదా, వాళ్ళందరూ మాట్లాడుతుంది ఇవే కదా. అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా డైరెక్ట్గా పెద్ద పెద్ద నేతలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఓటర్ హక్కులే లేవు, మా పేరు సెర్చ్ చేస్తేనో, లేదంటే మా ఓటర్ ఐడి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో సెర్చ్ చేస్తే అసలు మా ఓటరే రావట్లేదని చెప్పేసి ఆరోపణలు. దాంతోపాటు కొత్తగా మళ్ళీ ఓటర్లకు సంబంధించిన జాబితా మీద రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి, ఏదైనా సరే ఆధార్ కార్డు మనకి ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి మనం భారతీయులమైన గుర్తించడానికి ఉన్నటువంటి మనకు ఆధారం ఏంటి, ఏదైనా ఉందంటే ఆధార్ కార్డు, లేదంటే ఓటర్ కార్డు. ఆధార్ కార్డు మేము వ్యాలిడ్ చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడం ఏంటి, అది ఎంతవరకు పద్ధతి అయిన విషయము? ఓటర్ కార్డు రావాలంటే మెయిన్గా ఏం ప్రూఫ్ పెట్టాలి? ఆధార్ కార్డు పెట్టాలి. అలాంటి ఓటర్ కార్డు వచ్చేదానికి ఆధార్ కార్డు ప్రూఫ్గా పెడితే, అలాంటి ఆధార్ కార్డుని చూపిస్తే మేము దాన్ని కన్సిడర్ చేయము, ఆధార్ కార్డులు చాలా ఫేక్ వచ్చేస్తున్నాయి, చాలా పుట్టుకొచ్చేస్తున్నాయి, దానివల్ల దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నా, దొంగ ఓట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుందంటే, దేశానికి సంబంధించి దేశం గుర్తించి దేశం ఇచ్చినటువంటి కార్డు అయినటువంటి ఆధార్ కార్డుని ఎన్నికల కమిషన్ గుర్తించకపోతే ఇంక ఏ ప్రాతిపదికన ఓటర్లకి కొత్త ఓట్లు వస్తాయి, లేదంటే కొత్త ఓట్లు వేయాలన్నా, లేదంటే దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేయాలన్నా ఏ డేటాతో ఎన్నికల కమిషన్ చేస్తూ ఉంటుంది? ఇవే కదా ఆరోపణలు. నేను బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ గారు వెళ్ళారు, కేటీఆర్ గారు కలిశారు, గంటల సేపు ఎలక్షన్ కమిషన్తో మాట్లాడారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి, సార్ మాకు ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్ని తీసుకురండి, ఈవీఎం అంతా గందరగోళంగా ఉందని చెప్పేసి. అంటే దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్ని తీసుకురావాలని చెప్పేసి. మరి కానీ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఒకే వాయిస్ వినిపిస్తున్నప్పుడు మహా ఈవీఎంలకి బ్యాలెట్ పేపర్కి రిజల్ట్ ఎంత కొన్ని గంటల వ్యవధే కదా తేడా. కొంత టైం పడుతుంది ఈవీఎంలకు సంబంధించి. ఏంటంటే ఒక రోజులో వచ్చే రిజల్ట్, బ్యాలెట్ పేపర్ అయితే ఒక 2 రోజులు ఇలా ఆలస్యం. ఎందుకంటే అది మన హ్యాండ్తో కౌంట్ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి కొన్ని ఇబ్బందులు జాప్యం అయితే అవుతుంది తప్ప ఇంకెటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు బ్యాలెట్ పేపర్లో లేవు అన్నప్పుడు, ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ బ్యాలెట్ తేవడంలో తప్పేంటి అనేది కొంతమంది. బ్యాలెట్కి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు బ్యాలెట్కి సంబంధించి ఫర్ సపోజ్ ఇది ఒక పేపర్ అంటే, ఈ పేపర్ మీద 4-5 గుర్తులు ఉంటాయి. ఈ 4-5 గుర్తులు, నలుగురు అభ్యర్థుల పేర్లు, 4 సింబల్ ఉంటాయి. నాకు నచ్చిన అభ్యర్థికి సంబంధించి ఇంకుతోనో పెన్నుతోనో ఇట్లా మార్క్ చేస్తాను, దాన్ని ఇట్లా మడతేసి నేను బాక్స్లో వేస్తాను. ఆ మార్క్ ఆ ఇంకో దానికి అంటుకున్నా, లేదంటే ఇంకో సింబల్కి అంటుకున్నా కూడా ఆ పేపర్ని కౌంట్ చేసే పరిస్థితి ఉంది, ఆ ఓటుని కౌంట్ చేసే పరిస్థితి ఉంది. గతంలో చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాం. ఇలాంటి కొన్ని వేల ఓట్లు ఇలా బ్యాలెట్ పేపర్ నుంచి వేస్ట్ అయిపోయినటువంటి ఓట్లు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి దాన్ని అప్డేట్ చేయడానికే ఈవీఎంలు అనేది తీసుకొచ్చింది. సరే, అప్డేషన్ జరిగింది, దేశమంతా టెక్నాలజీలో ముందు తీసుకెళ్తుంది, దేశమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది, ఈవీఎంలు తీసుకురావడం మంచి పద్ధతి. కానీ మ్యానిపులేట్ చేసే అంశం ఏంటి? డైరెక్ట్గా జరుగుతుంది కదా, అది డైరెక్ట్గానే చెప్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12.5% ఓట్లు ఏదైతే 6 గంటల తర్వాత నుంచి పెరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. దానికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత దేశానికి సంబంధించినటువంటి హర్యానాకి లాంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ 95% ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అక్కడ అధికార పార్టీ ఏదొస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా రేపొద్దున రిజల్ట్స్ చూస్తేనే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి ఆరోపణలు చాలా చాలా వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఎన్నికల కమిషన్ మీద ఆరోపిస్తుంది, లేదంటే వాళ్ళు ఎవరి కోసమో పనిచేస్తున్నారనో, లేదంటే వాళ్ళ వెనకాల ఉండి ఎవరో ఏదో సపోర్ట్ చేస్తున్నారనేటువంటి చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీనికి ఏదైతే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఆరోపిస్తూ వస్తున్నాయో వాళ్ళ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రము ఎన్నికల కమిషన్ని నమ్మే పరిస్థితిలో ఉండదు. ఇప్పటికే ఓట్లు వేయలేనటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మినహాయిస్తే హైదరాబాద్ సిటీ లాంటి సిటీ ప్రాంతాల్లో ఓట్లు వేసే వాళ్ళు పర్సంటేజ్ తక్కువైపోతూ ఉంది. నోటాకి ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయి. ఆ నోటాకు సంబంధించిన ఓట్లని ఎలా కన్సిడర్ చేయాలనేది ఇంతవరకు క్లారిటీ రావట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉండేటప్పుడు ఖచ్చితంగా దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిందో వాటిని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అలా పాటించకపోతే మాత్రము రాబోయే రోజుల్లో ఎన్నికలను బహిష్కరించే పరిస్థితులే వస్తాయి. కానీ దేశంలో ఎన్నికలు సక్రమంగా లేదంటే సక్రమ రీతిలో జరిగే పరిస్థితులు అయితే కనిపించే అవకాశాలు కనిపించట్లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.